అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలం శివుడి అగ్నిలింగ రూపం. భూమిపై సృష్టి స్థితి లయ రహస్యాలు నిక్షిప్తమైన పవిత్ర క్షేత్రం. ఇది ఆలయం మాత్రమే కాదు, శివుడి అగ్నిలింగ స్వరూపం. భూమిపై కైలాసమని పిలువబడే పవిత్ర క్షేత్రం. ఎన్నో రహస్యాలను దాచుకున్న కరుణాచలం. గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగు ఒక తపస్సు, ఒక యోగం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి అడుగు శివానుభూతిని కలిగిస్తుంది. పురాణ కథనం ప్రకారం ఒకసారి సృష్టి మూలం ఎవరు అన్న సందేహంతో విష్ణు, బ్రహ్మ వాదోపవాదాలు చేసుకున్నారు. అప్పుడు శివుడు అనంత అగ్నిస్తంభంగా ప్రత్యక్షమై తనకు ఆది అంతం లేవని నిరూపించాడు. ఆ అగ్నిస్తంభమే ఈ అరుణాచల పర్వతంగా రూపాంతరం చెందిందని చెబుతారు. అందుకే ఈ క్షేత్రంలో వెలిసిన పర్వతం కేవలం రాళ్ల స్వరూపం కాదు, ఈ పర్వతమే శివస్వరూపం. ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా స్థిరమై నిత్య జ్యోతిర్లింగంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఆలయంలో గర్భగృహంలో ఉండే శివలింగమే కాకుండా పర్వతమంతా స్వయంగా శివుడే ఉన్నాడనే విశ్వాసం. అందుకే దీనిని భూమిపై కైలాసమని కూడా అంటారు. అరుణాచలంలో శివుడు 3 స్వరూపాలలో ఉంటాడు. మొదటిగా ఆలయంలో ఉండే ప్రధాన శివలింగ రూపం. 2 అరుణాచలం కొండ రూపంలో ఉండే శివస్వరూపం. 3 కొండలో దక్షిణామూర్తిగా కొలువై ఉన్న శివస్వరూపం. అరుణాచలం పర్వతాన్ని ఒక్కసారి చూసినంతనే మనసులోని మలినాలు శుద్ధి అవుతాయి. అందుకే దీనిని జ్యోతిర్లింగాలలో మహాజ్యోతి అని కీర్తించారు. ఇక అరుణాచలంలో విశేషమైనది గిరి ప్రదక్షిణ. అరుణాచల పర్వతం చుట్టూ సుమారు 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఈ మార్గంలో నడుస్తూ భక్తులు ఓం నమః శివాయ అని లేదా అరుణాచల శివ అనే మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రదక్షిణ చేసే ప్రతి అడుగు పాపాలను తొలగించి మనసులోని అహంకారాన్ని కలిగిస్తుంది. స్కాంద పురాణంలో చెప్పబడినట్లు ఒకసారి గిరి ప్రదక్షిణ చేయడం వేదాలు చదివిన ఫలానికి సమానం. ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. చంద్రుని కాంతిలో నడుస్తూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారు. లక్షలాది మంది భక్తులు భక్తిభావంతో అరుణగిరి చుట్టూ నడుస్తారు. ఈ సమయంలో భక్తులు అరుణాచల శక్తిని అనుభవిస్తారు. కొంతమంది గిరి ప్రదక్షిణకు బయలుదేరే ముందు 14 కిలోమీటర్లు నేను నడవగలనా, అది చెప్పులు లేకుండా అని సందేహిస్తూ అయినా కూడా గిరి ప్రదక్షిణకు బయలుదేరుతారు. కానీ మార్గమధ్యంలో కాలు నొప్పులు వచ్చినప్పటికీ శివయ్య మీద భారం వేసి అలుపెరగకుండా సునాయాసంగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు ఎందరో ఉన్నారు. గిరి ప్రదక్షిణలో మీకు ఎదురైన అనుభవాన్ని కామెంట్లో రాయండి. అరుణాచలం ఓ నిశ్శబ్ద గురువు, మాటలకందని ఉపదేశాన్ని, మహాజ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానక్షేత్రం అని రమణ మహర్షి చెప్పేవారు. గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్న సమయంలో మనసు నిశ్శబ్దమవుతుంది. మనసులో భయాలు, బాధలు కరిగిపోతాయి. ఇది కేవలం నడక కాదు, ఇది అంతర్ముఖ యాత్ర, శివుడి వైపు సాగించే ఆధ్యాత్మిక ప్రయాణం. అరుణాచలంలో ఒకసారి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. 2 సార్లు చేసిన వాళ్ళు శివ సాయుధ్యం పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పర్వతం కేవలం రాతితో కూడినది కాదు, ఇది శివుడి సజీవ శక్తి. అందుకే ఇక్కడ చేసే ఒక్క నమస్కారం కూడా జీవితాన్ని మార్చగలదని విశ్వాసం. అరుణాచలం కేవలం క్షేత్రం కాదు, ఇది జీవన మార్గం, ఆత్మ సాక్షాత్కారం. అరుణాచలం రహస్యం మాటల్లో చెప్పలేనిది, అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. గిరి ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు ఒక తపస్సు, ఒక యోగం. మీరు ఒకసారి అరుణాచలానికి వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తే మీ మనసే శివస్వరూపంగా మారిపోతుంది. ప్రదక్షిణ అనంతరం జీవితంలో ఎన్నో మార్పులు కలిగిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. అరుణాచలం వెళ్ళాక, వెళ్ళక ముందు అని జీవితం 2 భాగాలుగా ఉన్నట్లు ఉందని చెప్తారు. అనేక మంది భక్తులు, మహానుభావులు గిరి ప్రదక్షిణ శక్తిని అనుభవించారు. ధర్మాన్ని రక్షించేది అరుణాచలం, ఆత్మజ్యోతిని వెలిగించేది అరుణాచలం. ఈ పవిత్రమైన గిరి ప్రదక్షిణని మనువులు, సిద్ధులు, దేవతలు అదృశ్య రూపంలో రోడ్డుకు కుడివైపున నడుస్తూ చేస్తున్నారని తలచి మానవులైన మనము
వారి దారికి అడ్డు లేకుండా రోడ్డుకి ఎడమ పక్కన నడుస్తూ ప్రదక్షిణ కొనసాగించాలి. గిరి ప్రదక్షిణను 9 మాసాలు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నెమ్మదిగా నడుస్తూ చెయ్యాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అని గాని, ఓం అరుణాచలేశ్వరాయ అని గాని నిరంతరం మననం చేసుకుంటూ గిరి ప్రదక్షిణను చేస్తూ ఉంటే 1 అడుగుతో భూలోకము, 2వ అడుగుతో అంతరిక్షము, 3వ అడుగుతో స్వర్గలోకము లభిస్తాయని ప్రతీతి. గిరి ప్రదక్షిణను శివనామ సంకీర్తన చేస్తూ గాని, మౌనంగా కానీ, లేదా అరుణాచలేశ్వరుని స్మరణం చేసుకుంటూ గాని, లేదా శివనృత్యం చేస్తూ గాని చెయ్యవచ్చు. గిరి ప్రదక్షిణలో అప్పుడప్పుడు ఓం నమః పార్వతీపతయే హరహర మహాదేవ అరుణాచల శివునికి హరోం హర అని అంటూ కొండ శిఖరాన్ని దర్శించుకుంటూ గిరి ప్రదక్షిణ చెయ్యాలి. గిరి ప్రదక్షిణలో ఓం తత్పురుషాయ విద్మహే మహదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్ అని రుద్ర గాయత్రి మంత్రాన్ని అప్పుడప్పుడు మననం చేసుకోవాలి. ఈ దివ్య పర్వతం అగ్నిమయమని, ఈ పర్వతము అంతర్భాగంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉన్నారని భావిస్తూ మనసును గిరిపై కేంద్రీకరించి గిరి ప్రదక్షిణను భక్తితో చేయాలి. అరుణగిరి ప్రదక్షిణలో మొదటి అడుగుతో మానసిక పాపం, 2వ అడుగుతో వాక్కుతో చేసిన పాపం, 3వ అడుగుతో శారీరక పాపాలు నశిస్తాయని ప్రతీతి. గిరి ప్రదక్షిణ చేసే భక్తులు ఒక్కొక్క అడుగుకు ఒక్కో అశ్వమేధ యాగ ఫలం పొందుతూ జీవితాన్ని ధన్యం చేసుకొని మరణాంతరం కైలాసాన్ని చేరుకుంటారని ప్రతీతి. ఇది సత్యం, వాస్తవం, యథార్థం. భక్తులు గిరి ప్రదక్షిణను చేయునప్పుడు అష్టదిక్పాలకులు ప్రతిష్ఠించిన శివలింగాలను దర్శిస్తూ మరియు గిరివలయంలో కొండకు పడమర దిక్కున గల ఆది అన్నామలై ఆలయంతో పాటు అనేక ముఖ్య ఆలయములను దర్శిస్తూ గిరి ప్రదక్షిణను పూర్తి చేసుకొని భక్తులు తమ తమ పాపాలను పటాపంచలు చేసుకుంటారు. భక్తితో గిరి ప్రదక్షిణ చేసిన ప్రాణులకు ఇది వరప్రదం. అందులకి నేత్రాలను, పుత్ర సంతానం లేని వారికి పుత్రుల్ని, మూగవారికి మాటల్ని, వ్యాధి పీడితులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ప్రతి ఒక్కరూ అరుణాచలం దర్శించండి, శివానుభూతిని పొందండి. ఈ మధ్యకాలంలో అరుణాచలంలో భక్తుల తాకిడి ఎక్కువైనందున ముందుగానే అక్కడ వసతి సౌకర్యాలు తెలుసుకొని వెళ్ళగలరని మనవి. వీలైనంత వరకు సెలవు రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో వెళ్తే దర్శనము, ప్రదక్షిణము ప్రశాంతంగా చేసుకోగలరని మా అభిప్రాయం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరూ అరుణాచల శివ అని కామెంట్ రాయండి. శివానుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. హర హర శివ మే అరుణాచల